హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజీవ్ యువ వికాస్ పథకం గురించి మాట్లాడుతున్నాము. దీన్ని ఎలా అప్లై చేయాలో, దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటియో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఈ చివరి డేట్ 4th ఏప్రిల్ వరకు ఉంటుంది. మీరు 4th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. 6th ఏప్రిల్ నుంచి 31st ఏప్రిల్ వరకు ఈ క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయ్యాక మీ నేమ్కి అనౌన్స్ చేస్తారు. మీకు ఈ లోన్ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసే డేట్ June 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మీకు అప్ టు 1 lakh అంటే 1 lakh లోపు ఏవైతే బిజినెసెస్ పెట్టుకోవడానికి లోన్ పెట్టారో వాళ్ళకి తెలంగాణ ఫార్మేషన్ డే రోజే ఇస్తారు అమౌంట్. మిగతా వాళ్ళకి ఇంకా టైం తగ్గుతుంది. ఇంకో 3 months 2 months వరకు టైం తీసుకుంటారు. షార్ట్ లిస్ట్ అయినాక మిగతా వాళ్ళకి కూడా అమౌంట్ ఇస్తారు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ 1,50,000 మీరు రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉంటే, విలేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1,50,000 ఇన్కమ్ ఉంటేనే అప్లై చేసుకోగలరు. దానికంటే ఎక్కువ ఉంటే మీరు అప్లై చేసుకోలేరు. ఇంకొకటి 2 lakhs అంటే మీరు సిటీలో అర్బన్లో ఉన్నారు, అంటే పట్టణ ప్రాంతంలో ఉన్నారు, అయితే మీకు లిమిట్ 2 lakhs వరకు ఉంది మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో. 2 lakhs దాటినాయంటే మీరు కూడా అప్లై చేసుకోలేరు. అంటే రూరల్లో 1,50,000, అర్బన్లో 2 lakhs వరకు ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన పత్రాలు, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తాను. ఫస్ట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ నంబర్, ఇవి ఉంటే చాలు. బీసీ వాళ్ళకి ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే చాలు. ఇది ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి? ఇది ఎవరికి అంటే ఫస్ట్ లేడీస్ అండ్ జెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి ఇది ఉంది అర్హులు. ఇద్దరు అర్హులే. లేడీస్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇలా బిజినెస్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అందులో లేడీస్ కూడా ఉన్నాయి. లైక్ టైలరింగ్ ఉంది, స్టిచ్చింగ్ ఉంది, డ్రెస్ సెల్లింగ్స్ ఉన్నాయి, షాప్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి, వెజిటేబుల్ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్, నిరుద్యోగులకు మాత్రమే. ఇప్పుడు మీరు అంటారు నేను జాబ్ చేస్తున్నాను, నేను కూడా అప్లై చేసుకుంటా, వస్తుందేమో అంటే అది మీ ఛాన్స్, చెప్పలేము. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు చూస్తాను, అది చూసుకోండి. మీరు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి TGOBMMS అని ఎంటర్ చేయండి. ఇలా వస్తుంది చూడండి, TGOBMMS. ఇలా రాగానే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేయాల్సింది రాజీవ్ వికాస్ యోజన. ఇక్కడ మనం క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్. మనకు ఇక్కడ ఇప్పుడు మీరు ఎస్సీ అయితే ఇక్కడ ఎస్సీలో వెళ్ళండి, ఎస్టీ అయితే ఎస్టీలో వెళ్ళండి, బీసీ అయితే బీసీలో వెళ్ళండి. ఇక్కడ ఎంబీసీ మిగతా ఉన్నాయి. మైనారిటీ అయితే మైనారిటీలో వెళ్ళండి. బీసీ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్, ఇది క్రిస్టియన్ మైనారిటీ. ఇప్పుడు మీరు ఎండ్లో వెళ్ళాలంటే అందులో వెళ్ళండి. నేను నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రకారం నేను మైనారిటీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తాను. ఇలా మీకు ఆ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డులో ఎలా అయితే మీ నేమ్ ఉంది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అలానే ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అని చూస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అలానే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీకు దీనికే అవసరం లేదు, రేషన్ కార్డ్ది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్ట్మెంట్, మీరు ఇక్కడ బ్యాంక్ లింక్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సెక్టర్ ఏదైతే ఉంది అందులో ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ని ఎంచుకోండి. దాని తర్వాత ఇక్కడ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్స్లో చూడండి మీకు ఏమేమి ఉన్నాయో, చాలా ఉన్నాయి. అగరబత్తి అండ్ క్యాండిల్స్, అల్యూమినియం, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్, బ్యాగ్ బిజినెస్, బ్యూటీ పార్లర్, బుక్ బైండింగ్, కార్పెంటరీ, కెమెరా, సెల్ ఫోన్, సెంటరింగ్, చికెన్ షాప్, చాక్లెట్, కోకోనట్ బిజినెస్, ఇలా చాలా 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 బిజినెసెస్ ఉన్నాయి. మీరు ఇందులో ఏదన్నా ఒకటి ఎంచుకోండి. ఏది ఎంచుకోండి. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, 50,000 అలా ఏముందంటే నేను చూస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ అల్యూమినియం అండ్ స్టీల్ అని నేను సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూస్తుంది ఇది 2 lakhs. 2 lakhs వరకు ఈ బిజినెస్ మీద మీకు గవర్నమెంట్ తరపు నుంచి అమౌంట్ ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను, స్ట్రీట్ ఫుడ్ సెంటర్, ఇది ఓకే చేస్తాను. ఇది చూడండి, మీకు ఇక్కడ ఇచ్చేది సిర్ఫ్ 50,000 మాత్రమే. అంటే ఇక్కడ బిజినెస్ని బట్టి మీకు ఎంత లోన్ ఇవ్వాలి గవర్నమెంట్ చూస్ చేసుకుంది. జిరాక్స్ సెంటర్ ఉంది, దానికి కూడా 50,000. ఇక్కడ ఇప్పుడు లేడీస్ ఉన్నారు, బ్యూటీ పార్లర్కి ఎంత వస్తుంది చూద్దాం. బ్యూటీ పార్లర్కి మీకు 2 lakhs వస్తుంది లేడీస్కి. ఇందులో టైలరింగ్ కూడా ఉంది. మీరు డ్రెస్సెస్ అనుకుంటా అంటే అలా కూడా ఉంది. లేడీస్ ఎంపోరియంకి కూడా మీకు 2 lakhs ఉంది. ఇలా ఓకే చేసుకున్న తర్వాత గో నొక్కాలి. ఫస్ట్ మనం ఇక్కడ నేమ్స్ చేసుకోవాలి. నా పేరు పెడతాను చూడండి. చూడండి, ఇలా కొట్టంగానే మీకు ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత గో అని ప్రెస్ చేయండి.
ఇలా మీకు ఇంకొక ఫామ్ వస్తుంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ని ఎంచుకోండి. డిస్ట్రిక్ట్ తర్వాత మీరు ఏ మండల్కి చెందిన వారైతే ఆ మండల్కి ఎంచుకోండి. అక్కడ మీరు దాని తర్వాత ఏ గ్రామ పంచాయతీ విలేజో ఎలా ఉంటుందో దాన్ని ఎంచుకోండి. ఇవి రెండు మీకు రావు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది వదిలేండి. ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే సెలెక్ట్ చేశారో ఇండివిజువల్ బ్యాంక్ లింక్ సబ్స్క్రైబ్ లేడీస్ ఎంపోరియం ఏదైతే నేను అక్కడ చూస్ చేశానో ఆ స్కీమ్ ఇక్కడ వస్తుంది. లోన్ అమౌంట్ ఏమో 2 lakhs వరకు, మ్యాక్సిమం 4 lakhs ఇస్తుంది. ఇందులో మనకి 70% ఏమో సబ్సిడీ ఇవ్వబడుతుంది, 30% మనం కట్టుకోవాలి, అది కూడా బ్యాంక్ లింక్ స్కీమ్ ద్వారా. ఇక్కడ యూనిట్ కాస్ట్, ఇప్పుడు మనం సబ్సిడీ అమౌంట్ ఎంత కావాలి అంత నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. నాకు కావాల్సిన అమౌంట్ $3 lakh అమౌంట్ ఎంటర్ చేస్తాను. ఇది ఇక్కడ చూడండి, సబ్సిడీ మీకు వచ్చేది 1,80,000, బ్యాంక్ లోన్ మీకు 120. అంటే ఈ 120 మీరు కట్టుకోవాలి, ఈ 180 మీకు అనేది లోన్, గవర్నమెంట్ ఇచ్చేది లోన్ వితౌట్ ఇంట్రెస్ట్. ఈ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి, మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో స్టేట్ బ్యాంక్. ఇక్కడ మీకు బ్యాంక్లో ఆప్షన్స్ ఇస్తున్నారు చూడండి. ఇందులో ఈ బ్యాంక్స్లో మీకు మీ అకౌంట్ లేకపోయినా మీరు దీన్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత బ్రాంచ్లో ఏది ఉంటే ఎస్బీఐ కదా, అది మీ దగ్గర ఉన్న బ్రాంచ్ని ఎంచుకోండి. పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఆప్షనల్, ఇది బీసీ వాళ్ళకి. ఇక్కడ చూడండి నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ వచ్చాయి. ఫాదర్ నేమ్ కొట్టాలి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆర్ ఎస్ ఆర్ నో దీన్ని ఎంచుకోండి. లింగ మీ మేల్ ఆర్ ఫీమేల్ మీరు ఎంచుకోండి, దీన్ని క్లిక్ చేయండి. రూరల్ అర్బన్, గ్రామీణకి పట్టణ ప్రాంతానికి ఇందులో ఒకటి ఎంచుకోండి. మీరు ఎక్కడైతే అలా. రిలీజియన్ నేను ఎంచుకుంటున్నాను, నా క్వాలిఫికేషన్ని బట్టి ఎంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ స్టార్ మార్క్ ఏదైతే ఉందో ఈ స్టార్ మార్క్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అది మీకు కంపల్సరీగా అది మీరు ఎంటర్ చేయాల్సిన కాలం. అది మీరు ఆ బ్రాకెట్ని ఎంటీగా వదలలేరు, అది వదిలినా మీరు అప్లై చేసుకోలేరు, ఆ ప్రాసెస్ కాదు. మీరు అక్కడ ఎంటర్ చేసుకోండి. అది ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఇన్కమ్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి, ఇది ఒకటి. ఏజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, యాన్యువల్ ఇన్కమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ ఇంకోటి పెట్టుకోండి. ఒకవేళ మీ ఆ మొబైల్ తలగలేదు, వాళ్ళు చేయగదలుచుకోలేరు, ఈ నెంబర్ తలగలేదంటే ఈ నెంబర్కి కాల్ చేస్తాను. ఆక్యుపేషన్ అదర్స్ పెట్టుకోండి. డైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఏదైతే అక్కడ ఫిల్ చేయగానే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఇంకోసారి జస్ట్ మాన్యువల్గా మీరు ఇక్కడ ఇంటి నెంబర్ని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. లాస్ట్గా ఇక్కడ చూడండి బెనిఫిషియరీ ఫోటో. ఇక్కడ కావాల్సింది మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా ఇక్కడ చూస్తాను చూడండి 50 KB అండ్ లెస్ దెన్ 500 KB. అంటే 50 KB నుంచి 500 KB లోపే ఆ ఇమేజ్ ఉండాలి. అది ఎలా కంప్రెస్ చేయాలో నేను అది కూడా చూస్తాను. నెక్స్ట్ పాన్ కార్డ్ ఆప్షనల్, ఇది బీసీ వాళ్ళకి మాత్రమే. SC ST వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇవి రెండు అప్లోడ్ చేశాక సెల్ఫ్ డిక్లరేషన్కి ఓకే చేసి ఇక్కడ ప్రీవియస్ నొక్కగానే మీరు ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి కరెక్షన్గా చూసుకోండి. దాని తర్వాత సబ్మిట్ కొట్టండి. ఓకే అయిపోతుంది, మీ జనరేషన్ ఐడి మీ ఐడి జనరేట్ అయిపోతుంది. దాన్ని ప్రింట్ తీసుకోండి. ఆ హార్డ్ కాపీ తీసుకొని మీరు మీ దగ్గరలో ఉన్న మీ ఏరియాలో ఎలా అయితే ఉందో అలా అక్కడ వెళ్ళి ఆ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. ఇమేజ్కి ఎలా కంప్రెస్ చేయాలంటే నేను చూస్తాను. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే పథకాలు తెస్తాయో అవన్నీ మనం అప్లై చేస్తూనే ఉంటాం, ఫిల్ చేస్తూనే ఉంటాము. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటాము, తీస్తాము, అప్లై చేస్తాము, పైసలు కడతాము. అవి ఎప్పుడు వస్తాయో ఏమొస్తాయో అస్సలు తెలియదు. బై ఛాన్స్ జస్ట్ మన పని ఏంది ఫిల్ చేయడం, మన లక్ అయితే వస్తుంది లేదంటే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ ప్రామిసెస్ని ఫిల్ చేయడం లేదు, చాలా కష్టం చేస్తుంది, లేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇందిరమ్మ ఇండ్లు తీసుకోండి, ఎంత డిలే అయింది. జనవరిలో అన్నాడు, ఉగాదికి అన్నాడు, సంక్రాంతి అన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ మార్చ్ అన్నాడు, March 31st లోపు ఇస్తా అన్నాడు. ఇప్పుడు March 31st లోపు కూడా అయిపోతుంది. ఇప్పుడు కొత్త ఏమన్నాడు అంటే సెంట్రల్ రిజెక్ట్ చేసేసింది. సెంట్రల్ ఓకే చెప్తే అప్పుడు మళ్ళీ ఇంకో లిస్ట్ ఇస్తాము. చాలా డిలే చేస్తుంది. జస్ట్ మన పని ఈ యూత్ కోసం ఒక మెసేజ్ ఏంటంటే బ్లైండ్గా ఫాలో కాకుండా మన చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్ తెచ్చింది, అప్లై చేయడం మన పని చేద్దాం, ట్రై చేద్దాం. లక్ అయితే వస్తుంది లేదంటే లేదు. అది కూడా ఎంచుకోవడం చాలా కష్టం. సో ట్రై యువర్ బెస్ట్. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా, ఏ కాలంలో ఏం ఫిల్ చేసుకోవాలన్నా నేను చూపించా కూడా మీకు తెలియకపోవడం జరిగింది అనుకోండి, మీరు కామెంట్ చేయండి. నా నంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి ఛాన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తెలియజేయండి.